మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, నేను వస్తున్నాను. రాజా బండి తీసుకురా. ఇప్పుడే వస్తాను బాబా. బండి సాక్షి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు పెట్టారంట? ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు సార్. తెరిచే తీరాలంటున్నారు. కంట్రోల్ చేయలేకపోతున్నాను సార్. చాలా గొడవ చేస్తున్నారు. ఏమిటి మిస్టర్ కొండవీరా, బావగారు వెనకాలే వచ్చినట్టున్నారు? భయం వస్తుంది కదా, నేను రప్పిస్తాను కదా. ఏంట్రా మన బావుని ఊరుకు రప్పించాడే అని చూస్తున్నావా? విగ్రహం పెట్టించి లేపేద్దామని మీ బావుని ఈ ఊరుకు రప్పించాను. ఎందుకంటే లొసుగులు లూప్ హోల్స్ ఉన్న మన చట్టంలో ఒకడు చేస్తేనే అది హత్య, జనమే చేస్తే అక్కడున్న జనమంతా ఈరోజు విగ్రహాన్ని పెట్టి తీరాలి అంటారు. నీ బావేమో ససేమిరా వద్దంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? రామాపురం ఊళ్ళో జరిగిన కలవరంలో ఆర్డీఓ మరణించాడు. విగ్రహాన్ని తెరవాలి. ఆ గొడవలో మీ బావని చంపబోయేది ఎవరని చూస్తున్నావా? అక్కడ ఎరుపు చొక్కతో కూడా వస్తాడు చూడు. వచ్చాడా? మేము అందుకు ఒప్పుకోం. విగ్రహాన్ని ఈ రోజే తెరవాలి. నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు ఉన్నది నా ఊళ్ళో. ఊరికే తమాషా చూసి వెళ్ళావు. విగ్రహాన్ని తెరవాలి. తెరవాల్సిందే. మీరు వినతి పత్రం ఇచ్చారు, నేను కలెక్టర్ కి పంపించాను. ప్రాపర్ గా అనుమతి వచ్చేలోపు ఇలా విగ్రహం పేరుతో గొడవ చేయడం తప్పు కదా? ఏం సార్, మీరెప్పుడు అనుమతి ఇచ్చేది, మేమెప్పుడు విగ్రహాన్ని తెరుచుకునేది? ఇలా చూడండి అయ్యా, మీ ఊర్లో తాగడానికి నీరు లేదు, నడవడానికి రోడ్లు లేవు, చదువుకోవడానికి బడి లేదని చెప్పండి. నేను కూడా మీతో పాటు ఈ ధర్నాలో పాల్గొంటాను. అంతేగాని అనవసరంగా ఒక విగ్రహం కోసం ఇలా. ఏంటి అనవసరమైందా? మా దేవుడు నీకు అనవసరం అయ్యాడా? బాబు, ఆఫీసర్ గారితో కాస్త మర్యాదగా మాట్లాడు. మా డబ్బుతో జీతాలు తీసుకుని మీకేంటయ్యా మర్యాద? మర్యాదగా మాట్లాడుతున్నా, మీరే అడ్డదిడ్డగా మాట్లాడుతున్నారు. చెప్తే వినరు. లాఠీ చార్జ్కి ఆర్డర్ ఇవ్వండి. కత్తులకై భయపడవా? లాఠీలకు భయపడతావా? నాకు 3 నెలలు టైం ఇవ్వండి. నేను అధికారులతో మాట్లాడి విగ్రహం పరిష్కరించగలను. ఏమంటున్నారు? విగ్రహం తెరుస్తారో తెరవరా? ఏమో సార్, పొద్దున్న వచ్చి నీళ్లు కూడా తాకుండా ఇక్కడే నిలబడున్నాం. విగ్రహం తెరుస్తారో లేదో కూడా తెలియడం లేదు. మంచినీళ్ళు కూడా అవునండి. వాసన చూడు. ఏంటండి ఇది? బిర్యానీ వాసన వస్తుంది. అదే. నీకు మాత్రం ఓ రహస్యం చెప్తాను. ఏంటది? ఎవరితోనూ అనుకో. చెప్పను. రాబోయే లోకల్ ఎలక్షన్ కోసం మన చైర్మన్ తోటలో క్వార్టర్ సరికిచ్చి బిర్యానీ పెట్టి 4000 డబ్బు కూడా ఇస్తున్నారు. చూడు, పెళ్ళలాడుతున్న ఫ్రెష్ నోట్లు. ఏ సిట్టి, ఓ కోటికి 4000 రూపాయలంటే అవ్వా, విత్ మటన్ బిర్యానీ. చూడండి సార్, ఎవరెన్ని చెప్పినా మేము వినేది లేదు. చెప్పండి రా. ఇదేంటి ఒక్కడు కూడా లేడు? అందరూ ఏమైపోయారా? తినండి తినండి, బాగా తినండి. నీళ్లు తాగకండి, తృప్తిగా తినండి. నువ్వెందుకు ఆయన ఆకులో తీసుకుంటావు? నీకు పెడతారు. సీఎం నువ్వేరా? 4000 పనిచేస్తున్నావు. ఇదిగో 4000 సీఎం. త్వరగా వెళ్ళి హాస్పిటల్లో 2 బాటిల్ తర్వాత 1 2 3 4 ఇదిగో.
ఏంటా చూపు? ఏంటి బిర్యానీలో ముక్కలేవా? ఏమయ్యా మీకు తీసుకోవడం అలవాటేగా, తీసుకునెళ్ళు. బాబు వీళ్ళను చూస్తుంటే తీసుకునే వాళ్ళ లేరా, ఇవ్వడానికి వచ్చినట్టున్నారు. ఇవ్వడానికి వచ్చారా? సూపర్ మావయ్య, అద్దరు కొట్టేశావు. మీ మావయ్య ఏం చేశాడు? మావయ్య నువ్వేగా చెదరగొట్టి అదరగొట్టేశావు. నేను మన ప్రజలకు సమాజ సేవ అంటూ మాట్లాడి వాళ్ళని కలిపితే నువ్వేమో వాళ్ళని చెదరగొట్టావు. ఇంకా నయం, వాళ్ళందరికీ నేను డబ్బు ఇవ్వాల్సి వచ్చేది. నువ్వు ఖర్చు పెట్టి ఖర్చుతో పాటు బిర్యానీ కూడా పెట్టించావు. గొప్ప మనసయ్యా నీది. అందుకని నువ్వు మరీ మిడిసి పడకు. నేను వేసుకున్న లెక్కే వేరు. నన్ను 2 కుక్కలు కరవాలని వచ్చాయి. ఒకటి పిచ్చి కుక్క, ఇంకోటి వేట కుక్క. వేట కుక్కని నువ్వు కాపాడావు, పిచ్చి కుక్కని ఎవరు కాపాడతారు? చూడు, నువ్వు వెలుగుతున్న దివిటీని విసిరి పారేస్తావు, కానీ నేను పొడిచిన దాన్ని పీకి పారేస్తాను. విసిరేసేవాడికి నొప్పి తెలీదు, కానీ పీకి పారేస్తున్నాడే వాడికే నొప్పి ఎక్కువ. ఇప్పుడు చూడమ్మా నువ్వు.